టీఎస్, టీజీ, పీజీ సెట్, పీజీ సెట్, అదేవిధంగా గేట్ కావచ్చు, అదేవిధంగా జీప్యాడ్ కావచ్చు ఈ యొక్క ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి అయితే ఇక్కడ మనకి ఏదైతే ఎంటెక్ కోసం అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది వెబ్సైట్లో వచ్చేసి. మరి ఈ యొక్క కౌన్సిలింగ్ కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి. ఇక మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మా యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి, మరి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఆన్లైన్ వెరిఫికేషన్కి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూపించబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకు లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాము. ఇక మనకైతే క్లారిటీగా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా వచ్చేసి కూడా మరి యొక్క డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయాలని కూడా. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకైతే నోట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి నోట్ అనమాట. స్కానర్డ్ డాక్యుమెంట్ షుడ్ బి ఇన్ జేపీఈజీ ఫార్మాట్ అండ్ సైజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 500 KB అనమాట. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఏ విధంగా అంటే మనకు జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, అదేవిధంగా 500 KB లోపల ఉండాలి. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి మెయిన్ పాయింట్ అనమాట అది కూడా స్టూడెంట్స్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అయితే సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. మనం ఇక్కడ ఏదైతే మనము కౌంటింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా అందులో టైమింగ్ ఆ టైంలో వచ్చేసి మనం అయితే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం కదా. మరి యొక్క క్లారిటీ ఇవ్వడం చూడండి. ది గేట్, జీప్యాట్, టీజీ, పీజీ సెట్ క్వాలిఫైడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు స్కాన్ అండ్ అప్లోడ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్. ది క్యాండిడేట్ షల్ అప్లోడ్ స్కాన్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫ్రమ్ వెరిఫికేషన్ ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి గేట్ కావచ్చు, అదేవిధంగా జీప్యాడ్ కావచ్చు, అదేవిధంగా టీజీ, పీజీ, ఈ సెట్ కావచ్చు ర్యాంక్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పీసీ, అదేవిధంగా కన్సోల్డేట్, అదేవిధంగా మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిఎంఎం ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, ఇక్కడ మనకు ఇంటర్ వాళ్ళు ఉంటే ఇంటర్ వాళ్ళు, డిప్లొమా ఉంటే డిప్లొమా వాళ్ళ యొక్క మీ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మార్క్స్ మెమో అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మన యొక్క ఎస్ఎస్సి మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్లో వచ్చేసి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి బోనోఫైడ్ అనమాట. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th చూడండి 9th క్లాస్ టు గ్రాడ్యుయేషన్ అనమాట. ఇక్కడ మనకు అయితే 9th క్లాస్ నుంచి అయితే మనం గ్రాడ్యుయేషన్ దాకా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన బోనోఫైడ్స్ అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రాసెసింగ్ 7 years ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ దట్ ఈస్ ద రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట. మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూడా మనకి ఏదైతే 2014 నాటిదినో పర్లేదు ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 01/01/2024 అనమాట. ఇఫ్ అప్లికేబుల్ 2024 జనవరి 1 నాటినటువంటి లేటెస్ట్ ఈ సంవత్సరం మనకు కావాల్సి ఉంటుంది. 23 మేము పెడతామంటే అది మనకు క్యాన్సిలేషన్ చేస్తారు కాబట్టి 2024 తీసుకున్నటువంటి ఖచ్చితంగా మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఎవరైనా ఓవర్సీ స్టూడెంట్స్ ఉంటారు కదా ఈడబ్ల్యూఎస్ వారికి కూడా మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మేము ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సేమ్ అనమాట. అదేవిధంగా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ న్యూ టు బి సబ్మిట్. ఎవరైనా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్న వారైతే చూడండి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా మీ ఫాదర్ యొక్క ఎంప్లాయ్ సర్టిఫికేట్ అన్న ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అన్నమాట. ఖచ్చితంగా మనకు ఏదైతే మీరు బీటెక్ చేయవచ్చు, అదేవిధంగా డిగ్రీ చేయవచ్చు, అదేవిధంగా ఎం ఫార్మసీ కావచ్చు, మన ఇక్కడ బి ఫార్మసీ కావచ్చు, మన యొక్క టీసీ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మైనార్టీ ఉన్నారో వారైతే మైనార్టీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మైనార్టీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఏదైతే 10th టీసీ ఉంటుంది కదా 10th టీసీ అప్లోడ్ చేసినట్లయితే మీకు ఇక్కడ మైనార్టీ సర్టిఫికేట్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే చూడండి పిహెచ్ కావచ్చు, క్యాప్ కావచ్చు మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ ఉండే స్పోర్ట్స్ అదేవిధంగా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ప్రతి ఒక్కరు ముందుగా అయితే సిద్ధం చేసుకోవాలి ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసేసి మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా టైం పడుతుంది అనమాట. అవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగానే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా మీ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఇక మనం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన కాన్సెప్ట్ నుంచి మీరు కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, మన ఛానల్కి వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.